హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విటి క్రియేషన్స్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో మా ఊరిలో జరిగే అంకాలమ్మ బోనాల జాతర గురించి ఈ వీడియోని చూపించబోతున్నాను. ఈ వీడియోని చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. ఈరోజైతే మేమైతే ఈ వీడియో పొద్దున్నే లేచి అంతా రెడీ చేసుకొని బోనాలు మా అమ్మ అయితే బోనాలు రెడీ చేసింది. బోనాలు రెడీ చేసిన తర్వాత మా ఊరిలో దేవాలయం దగ్గర ఉన్న గంగమ్మకైతే బోనాలు సమర్పించబోతున్నాం. చూడండి, ఇదే గంగమ్మ తల్లి. ఫస్ట్ ఇక్కడైతే మేమైతే బోనం పెట్టి ఒక కోడిని అయితే కోసుకున్నాము. తర్వాత ఇక్కడి నుంచి మా ఊరికి కొద్ది దూరంలో దుంపలగట్టు అమ్మవారి దేవస్థానం ఉంటుంది. కొంతమంది అయితే అక్కడికి వెళ్ళి బోనం సమర్పిస్తారు అక్కడే, కానీ కొంతమంది అయితే ఇక్కడే మా ఊరికి దగ్గరే కొద్ది దూరంలో ఎదురు అనే పెట్టేసి అమ్మవారిని ఇక్కడే శిలల మాదిరి పెట్టేసి ఇక్కడే బోనాలు అయితే సమర్పిస్తారు. చూడండి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ బోనం సమర్పించి ఇంటికి వెళ్ళేసి ఇక చూడండి, కొంతమంది దున్నపోతులు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. మాకైతే అంత మంచి జరిగితే మేమైతే అమ్మవారికి ఒక దున్నపోతుని ఇస్తామని మొక్కుకొని ఉన్నాము. ఈరోజు అయితే మేమైతే దున్నపోతుని ఇస్తున్నాము అండ్ ఒక కోడిని అయితే మాకైతే తీసుకున్నాం. దున్నపోతుని అయితే మా మాదిగ వాళ్ళైతే తీసుకొని వెళ్తారు. అండ్ మేమైతే చూడండి, ఇప్పుడు చెప్పగానే ఉందాక మా ఊరికి దగ్గరలో అమ్మవారికి ఎదురు పెట్టేసి శిలను అక్కడైతే బోనాలు అయితే మేమైతే సమర్పిస్తాము. ఇప్పుడైతే మేమైతే మా ఫ్యామిలీ అందరూ అక్కడికి వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడైతే మనమైతే వచ్చేసాము అమ్మవారికి బోనం సమర్పించే దగ్గరికి. ఇక్కడైతే మా ఊరిలో వాళ్ళందరూ ఇక్కడే అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారు. అయితే అమ్మవారి చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు చేసి బోనం అయితే సమర్పిస్తారు. అక్కడైతే మా అమ్మకైతే అమ్మవారు ఒంట్లోకి వచ్చిందంట, అందుకే ఇలా డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడైతే మేమైతే దున్నపోతున్న అమ్మవారికి బలి అయిపోతున్నాము. బలిచ్చిన తర్వాత అయితే అమ్మవారికి బోనం సమర్పిస్తాము. బోనం సమర్పించి మేమైతే ఇంటికి వెళ్ళాము. సాయంత్రం అవ్వగానే మేమైతే అందరము దేవతను దర్శించుకోవడానికి గుడికి వెళ్ళాం. దుంపలగట్టు చెప్పారు కదా, దుంపలగట్టు అంకాలమ్మ తల్లి, అక్కడికైతే దేవస్థానానికి వెళ్ళాము. ఫస్ట్ మీకైతే దేవాలయం చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను. దేవుని తర్వాత అయితే మనమైతే దేవుని లోపలికి వెళ్దాము. దేవతని చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ తిరణాలను అండ్ ముంగట దేవుని చుట్టూ 3 రౌండ్లు వేసేసి లోపలికి దర్శించుకోవడానికి వెళ్దాము. బొమ్మల సందు బంగారు బొట్టు పెట్టి కురుసాటి బొమ్మల కుంకుమ రేగలు పెట్టి ఎడమ కాలు లేపుతుంటే ఏమో బండారి రాలంగా, కొడి కాలు లేపుతుంటే కుంకుమ బండారి రాలంగా దుంపలకట్టు అంకాలమ్మ తల్లి దర్శనం చేసుకుంటే తీరని కోరికలంటూ ఉండవు. దుంపలకట్టు అంకాలమ్మ తిరణాలంటే జిల్లాలకు చెప్పుకుంటారు. నా చరిత్రలోకి వెళితే అంకాలమ్మ తల్లి ఒక వ్యక్తికి కలలేకి వచ్చి నేను ముల్లపాకు దగ్గరలో ఏట్లో ఉన్నాను, దుంపలకట్టుకు పడమటి భాగాన ప్రతిష్ఠించమని చెప్పింది. గ్రామస్తులు బలంగా ఉన్న ఎద్దులు తీసుకొని ఏట్లోకి వెళ్తారు. అక్కడ ఉన్న అంకాలమ్మ తల్లిని బండి మీదకి ఎత్తగానే బలంగా ఉన్న ఎద్దులు లాగలేకపోతున్నాయి. ఇలా కాదురా, గుడ్డిదో కొమ్ము ఇరిగిందో గూని ఎద్దునో బండికి కడితేనే నేను కదులుతానని చెప్పింది. అప్పుడు గుడ్డి ఎద్దును దున్నపోతును బండికి
కడితే బండి కదిలింది. దుంపలకట్టు నడి ఊళ్ళోకి రాగానే అంకాలమ్మ చెప్పినట్టుగా పడమటి భాగాన ఎందుకు మన ఊళ్ళోనే నిలబెడదామని పెద్దలు అంటారు. ఈ మాటలు విన్న అంకాలమ్మ తల్లి నేను చెప్పింది ఏంది, మీరు చేసేది ఏందనే కోపంతో మాయమైపోతుంది. తర్వాత ఒక వ్యక్తి కళ్ళలోకి వచ్చి నేను ఊర్లో ఉండడానికి కాదు వచ్చింది, నేను చెప్పినట్టుగా ఊరి అవతల పడమటి భాగంలో నన్ను ప్రతిష్ఠించమని అక్కడే ఉంటానని చెప్పింది. అప్పుడు గ్రామస్తులు అక్కడే ప్రతిష్ఠించారు. తర్వాత గుడి కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం దుంపలకట్టు గ్రామస్తుల ఆధ్వర్యంలో తిరునాళ అంగరంగ వైభవంగా జరుగుతారు. వాహనంపై ఉన్నది అంకాలమ్మ తల్లి ఉత్సవ విగ్రహము, మధ్యన అంకాలమ్మ తల్లి, ఇటు పక్కన తమ్ముడు పోతురాజు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.